తమ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించే వాళ్ళు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలన్నారు మంత్రి సీతక్క. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు చేసిన ఆరోపణలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఇంద్రవెల్లి అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని స్తూపం వద్ద నివాళులు అర్పించారు. కోయబిడ్డ మంత్రి కావడం ఇష్టం లేకే కొంతమంది ఇలా బద్నం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఇంద్రవెల్లి అమరవీరుల యొక్క త్యాగాల ఫలితంగా త్యాగాల పోరాటాలతోటి ఎంతో మంది స్ఫూర్తి చెంది పోరాడినటువంటి బిడ్డలందరికీ కూడా జోహార్లు అర్పిస్తా ఉన్నాం. ఆ పోరాటాలను గుర్తించి ఆ యొక్క త్యాగాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వము పోడు భూముల పట్టాలు కానీ ఐటీడీఏల ఏర్పాట్లు కానీ అదేవిధంగా మరి ఇక్కడ నిధుల కేటాయింపు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉద్యోగ ఉపాధి రంగంలో స్పెషల్ చట్టాలు కూడా తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్. గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ బీఆర్ఎస్ భూములలో మొక్కలు నాటిరు, ఉన్న ఉద్యోగాల జీవోలు తీసేసిరు, ఐటీడీలకు నిధులు ఇవ్వలేదు, ఉద్యోగాలే ఉపాధి లేదు, నిరుద్యోగ యువత పెరిగింది. కాబట్టి మా సీఎం గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క ఇంద్రవెల్లి అమరవీరులకు జరిగినటువంటి ఆ తప్పిదాన్ని తప్పుగా ఒప్పుకొని ఖచ్చితంగా మళ్ళీ మా సీఎం హోదాలో వారే వచ్చి నివాళులు అర్పించినటువంటి ఘనత కూడా మాదే. ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కనీసం ఎప్పుడన్నా సీఎంలు కానీ పీఎంలు కానీ లేదా ఇవాళ విమర్శించేటువంటి నాయకులు కానీ ఎవరైనా నివాళులు అర్పించిరా? కనీసం 10 ఏళ్లలో అధికారిక కార్యక్రమం చేద్దామని ఆ సోయి ఉన్నదా? కనీసం ₹1 నిధులు కేటాయించిరా? వాళ్ళకి అనే అర్హత లేదు. వాళ్ళు ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకు కాపలా కాస్తూ అటవీ ప్రాంతాల మీద పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రకటించారు. కాబట్టి ఆదివాసీ బిడ్డల హక్కుల కోసం ఇంద్రవెల్లి పోరాట అమరవీరుల స్ఫూర్తితోటి ప్రతి యువకులు కూడా పోరాడాల్సిందే. ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు ఆదివాసులకు, అవి ఇప్పటికి నెరవేరాలని ఆదివాసులు కోరుకుంటున్నారు. తప్పకుండా ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇళ్ల నిర్మాణానికి కూడా నిధులు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. వాళ్ళ తొందరలోనే ముగ్గు పోస్తాం. కోడ్ ఉంది కాబట్టి కొంత ఉద్యోగాలకు సంబంధించి కూడా వాళ్ళ పిల్లలలో ఎక్కడెక్కడ సూట్ అవుతారో చూసుకొని వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నా, తప్పకుండా వారందరికీ అభయం ఇస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, అది మా బాధ్యత. హరీష్ రావు, నీకు నిజంగా ఏం ఎవిడెన్స్ ఉన్నా కేసు పెట్టుకోండి. ఎవరు నా పేరుతోటి ఎక్కడ ఏ తప్పు చేసినా కేసు పెట్టండి, శిక్షించండి. తప్పును తప్పుగా ఒప్పుకుంటాం. కానీ కేవలం కావాలని ఒక ఆదివాసీ బిడ్డ 75 సంవత్సరాల తర్వాత ఒక మంత్రి హోదాలో నేనుంటే, జనరల్ శాఖలకు మంత్రిగా ఉంటే నా మీద కావాలని ఎన్నికల ముందు నుంచి మొదలుపెట్టి ఎన్నికల తర్వాత కూడా కేవలం ఎవరో ఎక్కడ ఒక ఫోన్ చేసిరని, ఎవరో ఎక్కడ ఏదో అయిందని నన్ను అంటగట్టి బదనాం చేయడం అంటే మాలాంటి అట్టడుగు వర్గాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులు మీద ఎంత కుట్ర ఉందో ఈ యొక్క కులాంకార దురహంకారపు బీఆర్ఎస్ బీజేపీ నాయకులకని అర్థమవుతుంది. హరీష్కు చెప్తున్నా, నీకు నిజంగా వాళ్ళు తప్పు చేసిన ఏ ఎవిడెన్స్ ఉన్నా కేసు పెట్టు. నేను ఏదైనా పోలీస్ స్టేషన్లో మా వాళ్ళను కాపాడండి అని మాటిస్తే అప్పుడు నువ్వు బహిరంగంగా నన్ను సవాల్ చేస్తే నేను అప్పుడే వస్తా. థ్యాంక్ యూ. మొత్తం మీద బీజేపీ బీఆర్ఎస్లు కావాల్సుకునే కుట్రవన్నీ సీతక్కపై విమర్శలు చేస్తున్నారని చెప్పి సీతక్క ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇది ఇంద్రవెల్లి నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రేమ్తో సత్యనారాయణ, 6 TV.